కుమార్ అంటే షాప్లో జనాలు ఎంతమంది ఉన్నా సరే కానీ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయి కూరలు బట్టల మీద వంపేసుకొని మరి అక్కడ అందరూ తినడానికి ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఆ పక్కనే ఒక షాప్ ఉంది. ఈ స్టాల్లో ఏం పెడుతున్నారంటే 150 రూపీస్కే మీల్స్ పెడుతున్నాడు. మీల్స్ అంటే ఏముంటాయి అనుకుంటున్నారు? ఒక ప్లేట్లో చికెన్ కర్రీ, బగారా రైస్, రైతా, ఒక స్వీట్, వాటర్ బాటిల్, బాయిల్డ్ ఎగ్, ఇవన్నీ కలిపి 150 రూపీస్కే ఇస్తున్నాడు. బట్ యాక్చువల్గా కుమార్ ఆంటీ దగ్గర బగారా రైస్ అండ్ ఏదో ఒక కర్రీ తీసుకుంటేనే 150 రూపీస్. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఈ స్ట్రీట్లో ఎక్కడ తిన్నా సరే కానీ టేస్ట్ ఒక్కలాగే ఉంటుందండి. మన ఆంధ్ర సైడ్ ఏదైనా భోజనాలు పెడితే ఎలా ఉంటుంది? బగారా రైస్, చికెన్ కర్రీ, సేమ్ టేస్ట్. ఆ ఎండలో నించొని సేమ్ బఫే మీల్స్ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ టేస్ట్ ఏది ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము. కాకపోతే ఇక్కడ ఇచ్చిన హైప్ అవుతున్నావు. ఏంటంటే ఉంటాయి మన దగ్గర ప్లేట్ వచ్చేసి అంత 150. ఎగ్ వస్తుంది, వాటర్ బాటిల్ వస్తుంది, స్వీట్ వస్తుంది. ఎగ్ కూడా, ఎగ్ వాటర్ బాటిల్ అన్ని నీవే కాంబో 150. ఓకే, మీరు క్వాలిఫికేషన్ అదేదో అన్నారు, ఏంటి అన్నారు మొన్న రీసెంట్ చూసాను. మన హ్యాష్ట్యాగ్ బీటెక్ చేసి బిర్యానీ చేస్తాం తీసుకొని. అండ్ మన మెయిన్ పాయింట్ వచ్చి కేబేజ్ ఈ ఫుడ్ అంతా మీరే ప్రిపేర్ చేస్తారా? హోమ్ ఫుడ్. థ్యాంక్ యూ బ్రదర్. అయితే కుమారి ఆంటీ దగ్గర అందరికంటే అట్రాక్ట్ చేసుకునే ఒక విషయం ఏంటో తెలుసా? హాయ్ నాన్న, బాగున్నారా అని అందరినీ పలకరించుతారు. ఎన్నిసార్లు వెళ్ళినా, కొత్తగా వెళ్ళినా, ఇప్పుడే కనిపించినా సరే తెలిసిన వాళ్ళ పలకరించుతారు అనమాట. ఒక్కసారి అడిగితే చాలు మళ్ళీ మళ్ళీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ అన్నీ చెప్తారు. అసలు ఇంత ఓపిక మెచ్చుకోవాలి.